ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు కూడా మనకి మంచి సీజనల్ వెరైటీ చేయడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు ఏం చేయబోతున్నారు? సమోసా చేస్తున్నాను. సమోసా సమోసా కామనే కదా. ఆనియన్ సమోసా చేస్తున్నాను. ఆనియన్ సమోసా. ఓ, సో జనరల్ గా ఆలు సమోసా, కార్న్ సమోసా ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. అంటే మన ఎక్కువగా అంటే ఇరానీ హోటల్స్ లో మనకి చిన్నవి ట్రయాంగిల్ షేప్స్ లో ఉంటాయి. ఓ, అవి చేస్తున్నారా? చిట్టి సమోసాలు చేస్తున్నారా? అంటే వీటిని బోరి సమోసా అని కూడా అంటారు. బోరి సమోసా. ఓహో, ఓకే, ఆనియన్ సమోసా అయితే. అవునండి. ఓకే ఓకే, మరి ఆనియన్ సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆనియన్ సమోసాకి కావలసిన పదార్థాలు: మైదా పిండి 2 కప్పులు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, మైదా పేస్ట్ కొద్దిగా. ఓకే, మరి ఆనియన్ సమోసా కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? సో కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. అంటే మనకి మామూలు సమోసాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందా? మెథడ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే. ముందుగా మైదా పిండిలో ఉప్పు వేసి నేను కలిపెట్టేసాను. ఓకే. సో వీటిని పల్చగా ఒత్తేసి పెనం పైన 2 లేదా 3 సెకండ్లు ఒక్కొక్క వైపు ఓకే అంతే, అంతకంటే ఎక్కువ కాలకూడదు. ఓకే, జస్ట్ అది కొంచెం కాలాలి అంతే, అంతే, బాగా వేగక్కర్లేదు. వేగక్కర్లేదు. ఓకే, దాని తర్వాత మనం దాన్ని బోర్డు పైన కానీ లేదా అదే పీట పైన పెట్టేసి పొడవాటి రిబ్బన్ లా మనం స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి నేను రెడీ చేసి పెట్టాను. రాజు గారు రుమాలి రోటీలా చేసుకోవాలా? అంటే అంత పల్చగా రావాలి. అంత పలచగా ఉండాలి. అదే సేమ్ అది కాదు కానీ ఆ టైప్ లో, అంటే ఇది చూస్తుంటే అలాగే అనిపిస్తుంది రుమాలి రోటీ లాగా. అంటే మనం ఒకవేళ చపాతీ సైజ్ చేసుకున్నా ఈ సైజ్ వచ్చేటట్టు చేసుకోవాలి కట్ చేసుకుంటే. అంత పల్చగా అయితే ఉండాలి. పల్చగా ఉంటే బాగుంటుంది. సో అందుకోసం కొంచెం కాలితే రెడీ. సో మనం ఒక చపాతీ కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటే ఇలా పీసెస్ గా కట్ చేసేసుకోవచ్చు కదా. Yes. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని వరుసగా చేసుకుంటే మనకి ఈక్వల్ షేప్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ ఫిల్లింగ్ రెడీ చేస్తున్నాను. ఓకే, సో ఆనియన్ తో పాటుగా కొద్దిమంది క్యారెట్ వేసుకుంటారు లేదా బంగాళదుంప వేసుకుంటారు. సో ఇక్కడ నేను బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఓకే, సో పచ్చిమిరపకాయ ముక్కలు, ఓకే, అలాగే ఆనియన్ అండి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో కదా. అవునండి. ఓకే. నార్మల్ గా చిన్న సమోసా లోపల ఉల్లిపాయలు పొడుగ్గా ఉంటాయి కదా, సో మన ఇష్టం అండి, ఎలా కట్ ఎలా చేసుకోవాలి? కట్ చేసుకోవాలి. రాజు గారు ఈ ఆయిల్ కూడా హీట్ చేయమంటారా? పెట్టేసి. ఓకే. ఓకే, సో దీనికి అంటే మామూలు కర్రీ టైప్ లో మనకి ఇది బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. వేగితే సరిపోతుంది కదా. ఎలాగో ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఈజీగా కుక్ ఆ వేడికి కూడా ఉల్లిపాయ బాగా మగ్గిపోతుంది. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే. సో ఈ పైన పిండిలో ఉప్పు ఏమి వేయలేదు రాజు గారు, కొంచెం ఉప్పు వేస్తాం, జస్ట్ మామూలుగా. కొద్దిగా కారం, ఓకే ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు. ఓకే. సో బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటే ఇలా పొట్టు పలంగా వేసుకుంటే కూడా బాగుంటుంది. అవునా? ఓకే. సో అయితే మెదపకుండా ఈ ముక్కలుగా వేసుకోవాలా? ముక్కలుగా వేసుకోవాలి. ఆహా, ఎందుకు అలాగా? ఊరికే బాగుంటుందనే. బాగుంటుంది. ఓకే ఓకే, అలాగే కొత్తిమీర. ఓకే. ఎందుకంటే సమోసా అనగానే మనకి బంగాళదుంపని చక్కగా మెదిపేసి స్టఫ్ చేసేస్తూ ఉంటారు కదా, ఇలా ముక్కలుగా అయితే బాగుంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి స్టఫ్ కూడా. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం వాటిని చుట్టేసుకోవాలి. చుట్టేసుకోవటమేనా? సో ఇక్కడ అవి అంచులు అంటించడానికి మైదా పేస్ట్ రెడీ చేశాను. ఇదైతే చక్కగా కదలకుండా అతుక్కుపోద్ది కదా. మైదా పేస్ట్ అంటే ఎలా చేశారు? మైదా ఉడికించేసి వాటర్లో ముందుగా మనం మైదా పిండి కలిపేసేసి ఉండలేకుండా తర్వాత దాన్ని ఉడికించేసుకోవాలి. ఓకే. పోస్టర్లకి ఎక్కువ అతికిస్తూ ఉంటారు చూడు బయట, సినిమా పోస్టర్లు పెద్ద పెద్ద వాటికి. లోకల్ గా మనం. మరి అది కూడా కడుపులోకి వెళ్ళి అతుక్కుపోతే? అది అతుక్కునే గమ్ము కదా, అందుకని తినే గమ్, అందుకనే Deep కదా fry చేస్తాం కదా, ఛాన్స్ లేకుండా కూడా డీప్ ఫ్రై డీప్ ఫ్రై. ఓకే. సో కొద్దిగా సో ముందుగా ఈ కార్నర్ మనకి ఇలా రావాలి ట్రయాంగిల్ Okay. షేప్ లోకి. ఓకే. నెక్స్ట్ ఇది ఇక్కడికి ఇలా వస్తుంది. ఓకే. ఓకే. తర్వాత ఇలా చుట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా క్లోజ్ అయిపోతుంది. ఓ, సో ఈ చివర్లో ఏదైతే ఉందో మైదా గమ్ ఉంది కదా, సో గమ్ పెట్టేసి వీటిని ఇలా చేసుకోవటం. ఫిక్స్ చేసుకోవడమే. ఓకే.
సో వీటిని ఇలా అన్ని మనం రెడీ చేసుకుని ఇంట్రెస్టింగ్ గా ఉందండి. కానీ నిజంగానే చాలా సింపుల్ గా ఉంది. అంటే కాకపోతే ఆ స్ట్రిప్ అనేది మనకి కరెక్ట్ గా వస్తే అవును. ఒక ఫోల్డింగ్ వేసుకుంటే అది ఇటు క్రాస్ చేసుకుంటే మనకి ఫైనల్ గా వచ్చేస్తుంది. ఫైనల్ గా వచ్చేస్తుంది. అయితే ఇది అంటించుకోవడానికి కంపల్సరీ ఆ మైదానే వాడాలా రాజు గారు? అవునండి. సో అంటే పెద్ద ప్రాబ్లం ఉంటుంది, డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి పైన వేస్తాం మనం. అవును. సో అది దాంట్లో వేగిపోతుంది. అవును. సో మనం తీసుకున్న చపాతీ స్ట్రిప్ ని బట్టి క్లోజింగ్ ఉంటుంది కదా. Yes, సో ఇంకొకసారి చూపిస్తారా రాజు గారు? సో ఇక్కడ స్టఫ్ పెట్టేస్తాం. ఈ కార్నర్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే ఓకే, చూడండి అందరు మీకోసమే మళ్ళీ చూపిస్తున్నారు రాజు గారు. ఓకే. సో ఇది మళ్ళీ ఈ కార్నర్ ఇక్కడికి ఇలా వచ్చేస్తుందండి. ఓకే. ఓకే సో చివరన ఇది ఇలా క్లోజ్ అవుతుంది. క్లోజ్. ఓకే ఓకే. రైట్. సో నేను కొన్ని ముందుగా రెడీ చేసి పెట్టాను. సో ఆయిల్ కూడా చక్కగా హీట్ అయింది, అటు మార్చేసుకుంటారా? ఓకే. ఓకే, ఆల్రెడీ నేను ముందు కొన్ని చేసి పెట్టేశాను. ఓకే సో ఇలా ముందుగా మనం ఒకసారి అలా పెనం పైన వేయిస్తాం కాబట్టి అది ఎక్కువగా మనకు క్రిస్పీగా ఉంటుంది. అవునవును, అదే. మెయిన్ రీజన్ అది. ఓ అదేనా. అంటే చాలా మంది యాక్చువల్ గా పెద్ద సమోసాలనే చిన్న సైజ్ లో అలా చేసుకున్నారేమో అనుకుంటారేమో, కానీ దీనికి కొంచెం అయినా పెద్ద సమోసాలు కూడా చిన్న సమోసాలు దొరుకుతాయి కదా, దానికి దీనికి కూడా చాలా తేడా. అది వేరే, అది కాక్టైల్ సమోసా మనకు చిన్నగా దొరుకుతుంది. ఇది రీజన్. కొంచెం మనం ఆ కలర్ వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే అండి, సో రెడీ అయిపోయి ఎస్ స్టాప్ చేసాను. బాగా కరకరలాడుతూ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. Yes. అంటే సౌండ్ సౌండ్ వస్తుంది. భలే. ఆనియన్ సమోసా రెడీ అండి. చక్కగా బాగా క్రిస్పీగా బాగుంది. తొందరగా చెప్పే టేస్ట్ చేసేద్దాం. ఓకే, మరి వేడి వేడిగా క్రిస్పీ ఆనియన్ సమోసా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆనియన్ సమోసా తయారు చేయు విధానం. ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని పల్చగా చపాతీలా ఒత్తుకొని పెనంపై ఉంచి రెండు వైపులా కొద్దిగా కాల్చుకోవాలి. ఈ చపాతీని రిబ్బన్ల పొడవు ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసిన ముక్కలను కోన్లా చుట్టి మధ్యలో బంగాళదుంప మిశ్రమం ఉంచి అంచులు చుట్టి మైదా పేస్ట్ తో అతికించాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనియన్ సమోసా రెడీ.